దేవుళ్లకు నిత్య ధూప దీపాలు ఉంటేనే సమాజం సరిగ్గా ఉంటుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవాదాయ శాఖకు సంబంధించి 191 మందికి నియామక పత్రాలను కొండా సురేఖ అందించారు. వీరంతా రాష్ట్రంలోని 47 ఆలయాలలో అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, వాద్యకారులుగా పనిచేయనున్నారు. అనంతరం మాట్లాడిన మంత్రి, అధికారులు సరిగ్గా పనిచేస్తేనే మా ఆలోచనలు పూర్తిగా అమల్లోకి వస్తాయన్నారు. మరిన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్న ఆమె దేవాదాయ శాఖ కోసం అహర్నిశలు పనిచేస్తున్నామన్నారు. ఆయా గుళ్లల్లో బ్రహ్మోత్సవాల సమయంలో ప్రవచనాలు చెప్పించేలా, సెలవుల్లో పిల్లలకు వేద పారాయణం చేసేలా దేవాదాయ శాఖ కృషి చేస్తోందన్నారు. సమ్మక్క సారక్క జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించామని, గోదావరి, కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం సిద్ధమవుతుందని మంత్రి వెల్లడించారు. దేవుడికి సేవ చేసుకునే అవకాశం రావడం అదృష్టంగా భావించాలి. ఈరోజు రాని వాళ్ళు ఎంత బాధపడతా ఉంటారో మనకు తెలుసు. మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టినప్పుడు వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా వారు చెప్పారు. మీరు మరిది బాధ్యతగా స్వీకరించి మీ టెంపుల్స్లో మరి ఏ విధంగా ఆ పూజా విధానాలు ఉంటాయి అవన్నీ కూడా మరి గ్రహించి ప్రతిరోజు కూడా మీరు ఆ పూజా కార్యక్రమాలను చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. బాధ్యతతో, భక్తితో మరి మీరు మంచి ముక్తి లభించే విధంగా మీ యొక్క బాధ్యత నిర్వహిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను.